హాయ్ వ్యూవర్స్, పబ్లిక్ పోస్ట్ వ్యూవర్స్ అందరికీ హాయ్. ఈరోజు శశి విత్ సెలబ్రిటీ కార్యక్రమంలో మనతో ఉన్నవారు ప్రముఖ సామాజికవేత్త, అలాగే ప్రముఖ రాజకీయ నాయకుడు, అలాగే కోనా ఫౌండేషన్ అధినేత కోనా నాగార్జున గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది, కోనా ఫౌండేషన్ చేసే విధి విధానం ఏంటనేది ఆయన అడిగి తెలుసుకుందాం. నాగార్జున గారు నమస్తే అండి. ఈ కోనా ఫౌండేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఈ ఫౌండేషన్ ద్వారా మీరు చేసే కార్యక్రమాలు ఏంటి? కోనా ఫౌండేషన్ అనేది 2013లో స్టార్ట్ చేశానండి. ఓకే. 2013 నుంచి కూడా దాదాపుగా అంటే నాకు ఇవే రూల్స్ ఇవే రెగ్యులేషన్స్ అనేది కష్టం ఎక్కడ ఉందనేది ఉంటే అక్కడికి వాలిపోయి నేను సంపాదించే దాంట్లో నేను 10 రూపాయలు సంపాదిస్తే 1 రూపాయి పెట్టడమే తప్ప పర్టికులర్గా వీళ్ళకే చేయాలనే సిద్ధాంతాలు అయితే కనుక నాకు లేవు. ఇప్పుడు వరకు ఈ కోనా ఫౌండేషన్లో మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి? ఏ కార్యక్రమం ఎక్కువ చేశారు? అంటే స్కూల్ పిల్లలకి ఫీజులు కట్టడం, అంటే మెరిట్ స్టూడెంట్స్కి అక్కడ ఇల్లు కాలిపోతే అక్కడ కొంత ఆర్థిక సహాయం చేయడం, అలాగే హాస్టల్స్లో కానీ లేకపోతే వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేయడం. అంటే వాళ్ళు డైలీ నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి ఒక సండే లాంటిది అలా నాన్ వెజ్ అలా పెట్టడం. ఓకే. ముసలి వాళ్ళకి ఎవరైనా తల్లిదండ్రులు వదిలేస్తే కనుక వాళ్ళకి ఆసరాగా నిలవడం, వాళ్ళకి నిత్యావసర ఖర్చులు ఇవ్వడం, ఒక పెన్షన్ లాగా కొంత అమౌంట్ ఇవ్వడం, అలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చు. ఓకే. అంటే ఈ మీ రాజకీయ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది? రాజకీయ ప్రస్థానం అంటే ఇప్పుడు మా వెనక చూసుకుంటే కనుక మా తల్లిదండ్రులు కానీ అందరూ కానీ వ్యవసాయం. ఇప్పటికి కూడా మా నాన్నగారు స్టిల్ మాకు డైరీ ఫామ్ ఉంది, 4 గేదెలు ఉన్నాయి. ఓకే. ఇప్పటికి కూడా అవే చూసుకుంటారు తప్ప మా వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఎవరు కూడా రాజకీయ నాయకులు అనేది ఎవరు కూడా లేరు. ఓకే. అయితే నేను ఈ రాజకీయంలోకి ఎలా వచ్చానంటే, నేను అంతకుముందు బోరగడ్డ వేదవాస్ గారి దగ్గర పనిచేసినప్పుడు నాకు కొంతమంది అంటే నెహ్రూ గారు కానీ అవినాష్ గారు కానీ పరిచయం అవడం, నేను వ్యాస్ గారి దగ్గర కొన్ని కారణాల వల్ల మానేసేయడం, బయటకు వచ్చిన తర్వాత అవినాష్ గారితో చనువు పెరగడం, అవినాష్ గారు నాకు మొట్టమొదటిసారిగా పెడన యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఇప్పించడం, అలా రాజకీయాల్లోకి వచ్చాను. నేను రాజకీయాల్లోకి వచ్చానంటే ఈ రోజున దేవినేని కుటుంబం. అయితే మొట్టమొదటిసారిగా మీరు అన్నట్టుగానే కాంగ్రెస్ జెండా మూసిన కోన కాలక్రమేణా కాంగ్రెస్ నుంచి టీడీపీ జెండా మూశారు, టీడీపీ జెండా నుంచి వైఎస్ఆర్సీపీ జెండాకు వచ్చారు, వైఎస్ఆర్సీపీ నుంచి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ జెండాకు వచ్చారు. ఏంటి మాట్లాడితే ఈ పార్టీలు మారటం, ట్రిప్కి పార్టీలు మారటం ఉన్న వెనకాల ఉన్న అంతర్యం ఏంటి? అంటే మీరు అనేది ఏంటంటే పార్టీలు మారాం, పార్టీ కలర్లు చూస్తున్నారు. కానీ ఇక్కడ మేము చూసేది ఏంటంటే మా ఎజెండా వచ్చి ఓన్లీ దేవినేని అవినాష్ గారు, ఓన్లీ దేవినేని అనేది. అవినాష్ గారు ప్రజలకు సేవ చేయాలని ఉంది, ఆయన పార్టీలు మారుకుంటా వెళ్ళారు, ఆయన వెనకాల మేము వెళ్ళాం తప్ప మేము ఆయన టీడీపీలోకి వెళ్ళారా లేకపోతే వైసీపీలోకి వెళ్ళారా మేము ఎప్పుడు ఆ కలర్లు చూడలేదు. ఇప్పటికి కూడా అలాగే ఉన్నాం. కానీ ఇప్పుడు కూడా ఏంటంటే ఆయనకి చెప్పి ఒక మాట బయటకు వచ్చాం తప్ప ఆయన్ని దాటి ఆయన మాట కాదని మేము ఏది చెయ్యం. కోన నాగార్జున దేవినేని అవినాష్కి విధేయుడు అని చెప్పి మీరే అన్నారు. దేవినేని అవినాష్ టీడీపీలో ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నారు, వైసీపీకి వస్తే వైసీపీకి వచ్చారు. అంటే పార్టీకి కోసం జాయిన్ అవుతున్నాడా, అవినాష్ కోసమే జాయిన్ అవుతున్నాడా పార్టీల్లో? మీకు అప్పుడు చెప్పింది అదే, ఇప్పుడు చెప్పింది అదేనండి. నేను పార్టీ సింబల్స్ ఇప్పుడు చూడాల, ఓన్లీ దేవినేని అవినాష్ గారు అనే సింబల్ మాత్రమే చూశాను. అలా పార్టీలు మారాను తప్ప పార్టీలు మారారంటే అది అనుకునే వాళ్ళు అనుకుంటారు. మేము అప్పుడు చెప్పేది అదే, ఇప్పుడు చెప్పేది అదే. నాకు దేవినేని అవినాష్ గారు అంటే ఇష్టం. నా రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసింది, నా రాజకీయం ఈ రోజున ఇలా తెల్ల చొక్కా వేసుకుని ఈ రోజున ఇక్కడ కూర్చున్నానంటే దేవినేని అవినాష్ గారు. కోన నాగార్జున ఎక్కువగా కూడా ఇప్పుడు సేవా కార్యక్రమాలు అని చెప్పి చెప్తారు, కానీ సేవా కార్యక్రమాల కన్నా కూడా సెటిల్మెంట్లు ఎక్కువ చేస్తాడు, దందాలు ఎక్కువ చేస్తాడు అన్న మాట అనిపిస్తుంది. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే మనం చేసే ప్రతి మంచి కార్యక్రమం కూడా సెటిల్మెంట్ అంటే అంటారు. ఈ రోజున మీరు బలంగా ఉన్నారు, లేకపోతే మీరు బలహీనంగా ఉన్నారు, మిమ్మల్ని ఎవరో బలవంతుడు వచ్చి ఏదో ఇబ్బంది పెడుతున్నాడు, అది మీరు మా దగ్గరికి వచ్చారు. మేము ఆ బలవంతుడి జోలికి వెళ్ళి అక్కడ మీకు న్యాయం చేస్తే దాన్ని సెటిల్మెంట్ అంటున్నారే తప్ప దాన్ని న్యాయం అని చెప్పి ఎవరు అంటలేదు. అంటే మీరు ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళకి చేసే సాయంగా చూడలేదు, సాయంగానే చూడండి కానీ సెటిల్మెంట్ ఎలా చూస్తారంటారు, అంతేనా? అంతే కదా. దాంట్లో సెటిల్మెంట్ అన్న జస్ట్ సేవ మాత్రం చేస్తున్నారు అంతే.
కోన నాగార్జునకి ప్రచారం అంటే బాగా ఇష్టం, ప్రచారం ఆర్భటం బాగా ఇష్టం అన్న వాదన అనిపిస్తుంది. అంటే ఈ మాట ఎందుకంటానంటే నాగార్జున స్టేటస్ చూస్తే కనుక సిఎస్ని కలిశాను, పలానా ఎస్పీని కలిశాను, పలానా కలెక్టర్ని కలిశాను, పలానా మంత్రిని కలిశాను అని ఎంతసేపు ఇదే ఫోకస్లో అదేదో సినిమాలో అని చెప్తుంటారు, తోకెత్తిన కాకి తోకతించిన కాకినట్టుగా ఎంతసేపు ఇది ప్రచార ఆర్భటం బాగా. అంటే ఒక సినిమా హీరో కూడా అంత ఆర్భటం ఉండదు. ఎందుకని కోన నాగార్జునకి అంత ఆర్భటం పిచ్చి అనాలి దాన్ని, ఏమనాలి దాన్ని? అంటే మీరు దీన్ని ఎలా తీసుకుంటున్నారంటే, ఇప్పుడు పేరు నాని గారు ఉన్నారు, జస్ట్ ఊరికి ఒక మాట చెప్తాను, నాకు ఆయన అంటే అభిమానమే, ఓకే, కానీ అయినా మీకు చెప్తున్నాను. ఒక పేరు నాని గారి దగ్గర తీసుకుంటే, పేరు నాని గారు మనకు కూడా మనలాగా ఒక మనిషి, సామాన్య మనిషి. మరి ఈ రోజున పేరు నాని గారు ఒక పాకలోకి వెళ్ళి ఇడ్లీ తినగానే పేరు నాని గారు పాకలోకి వెళ్ళి ఇడ్లీ తిన్నారని ఫోటో పెట్టి మరి పెట్టాల్సినంత అవసరం లేదు. పేరు నాని గారు ఎవరో కానిస్టేబుల్ దగ్గర పెరుగన్నం లాక్కుని తిన్నాడని చెప్పి అది కూడా న్యూస్లో వేయాల్సినంత అవసరం లేదు. ఈ రోజున మనం అందరం రాజకీయంలో ఉన్నాం. రాజకీయంలో ఉన్నప్పుడు కావాల్సింది ఏంటి? ప్రచారం. ఆ ప్రచారమే మేము కూడా చేసుకుంటున్నాం. అది కాకుండా ఎస్పీలతో సిఎస్లతో తిరిగామంటే ఈ రోజున అది కూడా కొన్ని ప్రజా సమస్యల గురించే తప్ప నా సొంత లాభాల గురించి అయితే కనుక నేను ఎప్పుడు పోలేదు. మీరు మాట్లాడారు పేరు నాని గారితో పోల్చుకున్నారు అంటే, ఇప్పుడు ఆయన వ్యక్తిత్వం కానీ, ఆయన రాజకీయ ప్రస్థానం కానీ, ఆయన కుటుంబ నేపథ్యం కానీ చూస్తే అది ఆయన కావాలని చేస్తున్నట్టు కనిపించదు. ప్రజలు ఆస్వాదిస్తే ఆయన ఒక ఇంట్లో మనిషిలాగా చూసుకున్నారు కాబట్టి ఆయన కుటుంబాన్ని ఇప్పటికి కూడా బందర్ ప్రజలు హక్కును చేర్చుకున్నారు. మీరు అంటే మిమ్మల్ని తక్కువ చేస్తానని కాదు, ఎటువంటి జస్ట్ జెండా మోసిన అనుభవం తప్ప పదవులు అనుభవించిన ఇది కానీ ఎక్కువ మీకు లేదు కదా. ఎలా మీరు పోల్చుకుంటారు ఆయనతో? అట్లా ఇంకో వ్యక్తితో ఎలా పోల్చుకుంటారు? అంటే ఈ రోజున కావాల్సింది అంటే ప్రజలను పరిపాలించడానికి కావాల్సింది వారసత్వం లేకపోతే కనుక అధికారము కాదు. ఈ రోజున నేను కొంతమంది పేర్లు చెప్పకూడదు కానీ ఒక నాయకుడి దగ్గర నుంచి కాదు, ఇద్దరు నాయకులు ఈ రోజున బందర్లో ఎవరైతే కనుక వారసత్వ నాయకులు కానీ లేకపోతే అల్లుళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో ఈ రోజున రాజకీయాలు చేస్తున్న వాళ్ళ వెనకాల మనుషులే. వాళ్ళు పని చేయకపోతే నా దగ్గర చేయించుకున్న రోజులు చాలా ఉన్నాయి. ఈ రోజున మీరు అంటున్నారు అంటే పేరు నాని గారు వాళ్ళ నాన్నగారు, ఇప్పుడు వాళ్ళ కొడుకు, రేపొద్దున కొల్లు రవీంద్ర గారు వాళ్ళ మామయ్య గారు, అంటే మీ ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు వాళ్ళే చేయాలా రాజకీయాలు, మేము చేయకూడదా? అంటే మాకు అంత అనుభవం లేదా? అంటే మేము ఎప్పుడు జెండా మోసే కార్యకర్తగానే మేము ఉండాలా? వాస్తవంగా అయితే ప్రతి రాజకీయ పార్టీ కూడా కార్యకర్తలాగా చూస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే గత 20-30 సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తే జెండా మోసిన కార్యకర్తకి ఎప్పుడు కూడా అధికారం వచ్చిన దాఖలాలు లేవు. భజన చేసే వాళ్ళకి ఎక్కువ పదవులు వచ్చిన దాఖలాలు అనేది కనిపిస్తున్నాయి. దాని గురించి ఏమంటారు? అంటే ఈ రోజున దాదాపుగా మీరు చూసుకుంటే 10 ఏళ్ల నా రాజకీయ ప్రస్థానంలో నేను 2009లో రాజకీయాల్లో అడుగుపెట్టాను. 2013 నుంచి యాక్టివ్గా ఉన్నాను. మీరు ఈ గత కొంతకాలంలోనే చూసుకుంటే నాకు ఒకరు జెండా మోసి ఒకటి ఫోటోలు పెట్టి ఒకడికి భజన చేయడం అనేది నాకు ఇష్టం ఉండదు. ఓకే, నాకు నేను భజన చేసుకుంటానంటారా? చేసుకుంటా. నేను ఎదగడానికి చేసుకుంటా. నాతో పాటు నన్ను నమ్ముకున్న 10 మంది నమ్ముకున్న వాళ్ళ కోసం నేను భజన చేసుకుని నేను ఎదుగుతాను తప్ప ఒకటి జెండా మోసు ఒకటి ఫోటోలు పెట్టు ఎప్పుడు నువ్వే మా అన్న, నువ్వే మా రక్తం కోసినా ఈ రోజున మీ పేర్లే పడతాయనే వాదనకైతే నేను పోను. ఎప్పటికీ నేను ఒకటే చెప్తా, నేను ఎవరి దగ్గరికి పోను, ఎవరి గుమ్మం తొక్కను, నా పని నేను చేయించుకుంటా. వాళ్ళ మనుషులే నా దగ్గరికి వచ్చి చేయించుకుంటారని మీకు చెప్తున్నాను. వైఎస్ఆర్సీపీ పార్టీలో కోన నాగార్జునకి సరైన ప్రాముఖ్యత దక్కలేదు, వాళ్ళు హక్కును చేర్చుకోలేదు, అందుకనే కాంగ్రెస్లోకి వచ్చాడు, ఎమ్మెల్యే సీటు కోసం ట్రై చేస్తాడన్న వాదన అనిపిస్తుంది. అది వాస్తవమేనా? అంటే పార్టీల్లో నాయకులు ఎలా ఫిక్స్ అయిపోయారంటే ఈడు మన దగ్గరికి వచ్చాడంటే మన వెనకాలే ఉండాలి, మన జెండా మోయాలి, మా ఫేస్బుక్లో మన ఫోటో పెట్టాలి. ఎప్పుడు చూసినా అది నానిగారు అవని, కిట్టు అవని, లేకపోతే రవీంద్ర గారు అవని, ఎవరైనా కానీ మా పేర్లే మీరంతా కూడా భజన చేయాలి అనే ధోరణిలో ఈ రోజున వాళ్ళంతా ఉన్నారు. అంటే నేనైతే కనుక ఒకటే అడుగుతా, మచిలీపట్నంలో దాదాపుగా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చాలామంది చెప్పుకోవట్లేదు కానీ చాలామందికి ఉంది. అది చెప్పుకునే ధైర్యం ఎందుకు రావట్లేదు? ఎందుకంటే నాయకులు అలా కంట్రోల్లో ఉంచారు. మా వ్యాపారాల మీద కొడతారా, లేకపోతే మా బిజినెస్ల మీద కొడతారా, మా కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగుతారా, ఎంత దాదాపుగా పోటీ చేసే వ్యక్తులకు కూడా కోట్ల ఆస్తులు ఉన్నాయి. కానీ మచిలీపట్నంలో ఈ ఇద్దరు నాయకులను దాటి ఎవరు కూడా బయటికి రాని పరిస్థితి. అందుకే కార్యకర్త అంటున్నారు సార్, మీరు కార్యకర్త అనేది కార్యకర్తలాగా ఎప్పుడు అలానే ఉంటారు.
కాంగ్రెస్ అధిష్టానం కాంగ్రెస్లో దాదాపుగా ఇప్పటికీ ఒక 20 నుంచి 30 అప్లికేషన్ దాకా వెళ్ళి అని చెప్పి బాధ అనిపిస్తుంది. అసలు కోన నాగార్జునకి ఎమ్మెల్యే పదవి అడిగే అర్హత ఉందంటారా? ఏ అర్హత ఉంది? ఎవరు పడితే వాళ్ళు నేను ఎమ్మెల్యే అనేసి, నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ అనేసి వ్యాపారం చేస్తున్న వాళ్ళు కానివ్వండి, ఏదో అట్ట తిరిగే వాళ్ళు కానివ్వండి, ఎవరు పడితే వాళ్ళు ఎమ్మెల్యే అని చేసి ఏదో బస్ టికెట్లు లాగా అనుకుంటున్నారు. ఏంటి ఎమ్మెల్యే అంటే అంత ఈజీ అనుకుంటున్నారు అసలు మీరు? అంటే కాంగ్రెస్ పార్టీ అంతకుముందు పోటీ చేసింది మచిలీపట్నంలో. అంతకుముందు బిఫోర్ అంటే 2019లో పోటీ చేసింది, 2014లో పోటీ చేసింది. 2014 చూసుకుంటే 6 మచిలీపట్నం నుంచి ఎమ్మెల్యే అప్లికేషన్ పెట్టారు. అట్లాగే 2019 చూసుకుంటే 3 పెట్టారు. ఈ రోజున 2024 చూసుకుంటే మొదటి అప్లికేషన్ నాదే, 1వ నెంబర్. నేను అప్లికేషన్ పెట్టిన తర్వాత దాదాపుగా ఈ రోజుకి 28 మంది అప్లికేషన్లు పెట్టారు. అంటే మీరే అన్నారు ఇందాక, అంటే కోన నాగార్జునకి ఎమ్మెల్యే పోటీ చేసి అర్హత ఉందా అని చెప్పాను. అంటే కోన నాగార్జున ఒక ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఎమ్మెల్యే అభ్యర్థాన్ని నేను అక్కడికి వెళ్ళి వాళ్ళందరికీ కూడా అభ్యర్థిస్తే ఈ రోజున ఎన్నడూ లేని విధంగా 28 మంది అక్కడ అప్లికేషన్లు ఇచ్చారంటే దాదాపు మరి ఎవరో వెన్నులో ములుగు పుడుతుంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. అది కాకుండా ఎమ్మెల్యేకి అంటే ఎమ్మెల్యే స్థాయికి మీరు అర్హులా అని చెప్పని ఈ రోజున అడుగుతా ఉన్నారు. అంటే ఏ విధంగా మీరు అర్హులు కాదనుకుంటున్నారు? ఒక మాట చెప్పండి. ఇప్పుడు మీరు మాటకి వస్తాను. సాధారణంగా ఏంటంటే రాజకీయాల్లో ఉండాలంటే సేవా దృక్పథం కార్యక్రమంలో ఎక్కువగా పాల్గొనటం కానివ్వండి, లేదా కుటుంబ నేపథ్యం ఏదైనా అంటే ఇప్పుడున్న రాజకీయాల గురించి చెప్తున్నాను నేను. కుటుంబ నేపథ్యం రాజకీయంలో అనుభవం ఉన్న వాళ్ళు కానివ్వండి, లేదా డబ్బు బాగా వెనక ఉన్న వాళ్ళు కానివ్వండి, లేదా అతని పేరు మాట్లాడే జనాల్లో ఎక్కువగా మారుమూతం కానివ్వండి, ఎక్కువగా దానికి అర్హులన్న భావన చాలా మందిలో ఉంది. అందుకని ఏ అర్హత ఉందని కోన నాగార్జున ఎమ్మెల్యే అడుగుతున్నాడు కాంగ్రెస్ పార్టీలో. నేను కోనా ఫౌండేషన్ నుంచి 10 సంవత్సరాలు సేవ చేశాను. అదే కోనా ఫౌండేషన్ ద్వారా నేను ఎప్పుడు కూడా చెప్తా ఓపెన్ ఛాలెంజ్గా, నా చారిటబుల్ ట్రస్ట్కి ఎటువంటి ఫండింగ్ ₹1 ఆదాయం లేదు. ఇచ్చిన వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఓపెన్గా చెప్తున్నాను, నేను కోన నాగార్జునకి చారిటబుల్ ట్రస్ట్కి ఇంత ఇచ్చానని చెప్తున్నాను. అదేవిధంగా కోవిడ్ టైంలో మనిషికి కోవిడ్ ఎక్కడైతే కనుక వచ్చిందో లేని వాళ్ళకి ₹2,000 నిత్యావసర సరుకులు కూడా నేను అందించాను. అది కాకుండా నాకున్న, మీరు అన్నారు కదా ఎస్పీలని సిఎస్ని కలుస్తారు అని చెప్పాను, అదే ఎస్పీలు సిఎస్లు ఐఏఎస్ ఆఫీసర్లతో చాలామందికి మాట్లాడి మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ లేకపోతే విజయవాడ కానీ దాదాపుగా నాకు వచ్చిన ఫోన్ దగ్గర నుంచి అందరికీ కూడా బెడ్స్ అరేంజ్ చేశాను. ఈ రోజున ఎమ్మెల్యేకి మీరు అర్హత ఉందా అని చెప్పని అడుగుతాకి, ఈ రోజున ఎమ్మెల్యే అవ్వడానికి ఎందుకు అర్హత లేదు? ఈ రోజున ప్రజలకు కావాల్సిందేంటి? ఉదయం లెగిస్తే ఒక ఆధార్ కార్డు, ఒక రేషన్ కార్డు, నీరు, సిమెంట్ రోడ్డు, ప్రభుత్వ పథకాలు ఇవన్నీ వారికి మనం చేకూర్చడమే ఎమ్మెల్యేకి ఉన్న అధికారం. మరి ఈ రోజున గవర్నమెంట్ పెట్టుకుని ప్రతిపక్ష నాయకులను పెట్టుకుని నేనైతే కనుక నా మనస్సాక్షిగా చెప్తున్నాను, ఈరోజు చాలామంది నా దగ్గరికి వస్తున్నారు, నాకు అక్కడ పని అవ్వట్లేదు, ఇక్కడ పని అవ్వట్లేదు. అదేవిధంగా అధికారులు కూడా నన్ను మరి వాళ్ళు తమ్ముడిగా భావిస్తున్నారో అన్నగా భావిస్తున్నారో వాళ్ళు కూడా నన్ను దగ్గర తీసుకుని నేను ఏదైతే కనుక ప్రజా సమస్యలను తీసుకెళ్తున్నాను వెంటనే చేసి పెడుతున్నాను. మరి ఈ రోజున మనం అధికారంలో లేకపోతేనే, పవర్ లేకపోతేనే, ఒక కోన నాగార్జున పక్కన ఏ పదవి లేకపోతేనే మరి ఈ రోజున మనం ఈ విధంగా సేవా కార్యక్రమాలు కానీ ప్రజలకి మేలు చేయడం కానీ చేస్తున్నాము. అదే ఒక పవర్ ఉంటే కనుక ఏ విధంగా ముందుకెళ్ళవచ్చు అనేదానికి నేను ఈ రోజున ముందుకు రావడమే తప్ప, నాకు తెలుసు ఈ రోజున ఎమ్మెల్యేగా మనం పోటీ చేయాలంటే డబ్బు ఉండాలి, ఆస్తులు ఉండాలి, వెనకాల ముఖ్యంగా రాజకీయ నేపథ్యం ఉండాలి. వీటన్నిటికీ బ్రేక్ పెడదామని చెప్పి నేను వస్తున్నాను తప్ప ఏదో నా గురించో నా స్వలాభం గురించో కాదు. అది కాకుండా ఈరోజు నేను ఒక మడుగు ముందుకేసానంటే నాకు తెలిసి కోన నాగార్జున ముందు కూడా జైల్లో కూడా ఊచలెక్క పెడతాకి రెడీగా ఉన్నాడని కూడా మీకు చెప్తున్నాను. అంటే సాధారణంగా ఏం జరుగుతుందంటే ఎవరి పని చేసుకుంటూ పోతున్నప్పుడు కెలకరు, ఎందుకంటే వాళ్ళ అనవసరం పెద్దవాళ్ళని చేయరు. కోన నాగార్జున జైలుకి ఎందుకు పంపిస్తారని మీరు అనుకుంటున్నారు? అంటే నేను ఇప్పటి నుంచి వెళ్ళే ప్రస్థానం కానీ, అంటే నేను ఈ రోజు నుంచి పార్టీ కోసం కష్టపడే విధానం కానీ ఖచ్చితంగా అలానే ఉండబోతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నారు నేను ఫస్ట్ అప్లికేషన్ నాదే కాంగ్రెస్లో ఎమ్మెల్యేకి అభ్యర్థిగా అడుగుతాము, నా తర్వాత దాదాపు 28 అప్లికేషన్ అని. ఒకవేళ అధిష్టానం మీకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలనిపిస్తే
ఏ కోణంలో నాగార్జునకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వచ్చు, ఏ కోణంలో ఇస్తారనుకుంటున్నారు? అంటే పార్టీకంటూ కొన్ని విధానాలు ఉంటాయి కదా, ఈ కమ్యూనిటీ లేకపోతే ఇంకోటి డబ్బునని, ఏ కోణంలో ఇస్తారని ఇవ్వచ్చు అనేది బలంగా నమ్ముతున్నారు. ఇప్పుడు 2019లో పోటీ చేసిన అభ్యర్థి మైనారిటీ అభ్యర్థి, ముస్లిం మైనారిటీ అభ్యర్థి. 2014లో చేసిన అభ్యర్థి ఓసీ అభ్యర్థి. అంతకుముందు 2009లో చేసిన అభ్యర్థి ఓసీ అభ్యర్థి. అంటే ఓసీ అభ్యర్థి చేశాడు, ముస్లిం మైనారిటీ అభ్యర్థి చేశాడు. ఈ రోజున మేము అడుగుతున్నాం, ఇప్పుడు నేను కూడా దళిత బిడ్డని, ఈ రోజున మేము కూడా అడుగుతున్నాం, మేము కూడా మా ఓటర్లు కూడా మచిలీపట్నంలో కీలకం. మరి ఎంతమందికి ఇచ్చినప్పుడు ఇక్కడ ఓసీ నాయకత్వమే అధిగమిస్తున్నప్పుడు అంటే ఇంకా మేము రాకూడదా? అంటే మేము ఎప్పుడు కూడా వాళ్ళ మోచేతి నీళ్ళే తాగాల? అందుకే ఆ ఉద్దేశంతోనే మొన్న కూడా ఒక అతను అన్నాడు, మేమందరం కూడా చేతులు కట్టుకుని ఉన్నాం కొంతమంది నాయకుల దగ్గర, మాలో నుంచి వచ్చిన అంటే కొంచెం ధైర్యంగా ఉండి అందరికి నిలబడి వచ్చిన వ్యక్తిని నిన్నే చూస్తున్నాను, నువ్వైనా ముందుకురా, మేము ఖచ్చితంగా నీ ముందుకు వచ్చేయలేకపోయినా వెనక బ్యాక్గ్రౌండ్ నుండి చేసి పెడతాం, ఎందుకంటే మా నాయకుల నుంచి మా దగ్గరికి వచ్చే ధైర్యం, బయటకు వచ్చే ధైర్యం మాకు లేదు అని చెప్పారు. నేను ఈరోజు కూడా మొన్న అనిల్ గారిని కలవని, షర్మిల గారిని కలవని ఇదే అభ్యర్థించాను. షర్మిల గారు, అనిల్ గారు ఇద్దరు కూడా పాజిటివ్గానే తీసుకుని ఖచ్చితంగా చేస్తానని నాకైతే కానీ గట్టి హామీ ఇచ్చారు. ఇప్పుడు మీ షర్మిల గారిని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానివ్వండి, వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి, చాలామంది తెలంగాణ వెళ్ళింది, అక్కడ తోక ముడుచుకుని మళ్ళీ ఆంధ్రాకి వచ్చింది, జస్ట్ ఎన్నికల్లో హడావుడి చేయడం తప్ప దేనికి పని చేయదన్నట్టుగా మాట్లాడుతున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? అంటే తెలంగాణలో పోటీ చేసిన మాట వాస్తవం, పోటీ చేయలే, హడావుడి చేసింది. అదే హడావిడి చేసిన మాట వాస్తవమే. అది మీరు హడావిడి అనుకుంటున్నారు తప్ప ఆవిడ కొన్ని ఇబ్బందుల వల్ల హైదరాబాద్ వెళ్ళిన మాట వాస్తవం. అయితే అక్కడ అంటే ఆ రాజకీయాల గురించి మనకు అనవసరం, కానీ 2 ముక్కల్లో తెలిసి చెప్పేస్తాను. అక్కడ తెలంగాణ ప్రభుత్వం అనేది ఉంది, కేసీఆర్ ప్రభుత్వం ఉంది. దాదాపుగా 10 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో కారుని దింపాలన్న ఉద్దేశం చాలామందికి ఉంది. ఎందుకంటే అక్కడ విద్యార్థులు బలైపోవడం కానీ, అభివృద్ధి లేకపోవడం కానీ, కేవలం కేసీఆర్ పాలన వల్ల విసిగిపోయి చాలామంది ఉన్నారు. ఈ రోజున అక్కడ షర్మిల గారు వాళ్ళ బాధలు విని వెళ్ళారు. పార్టీ పెట్టిన మాట వాస్తవమే, ఇప్పటికి కూడా అదే కేడర్ అలాగే ఉంది. అక్కడి నుంచి అప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, షర్మిల గారు గెలిచే అవకాశాలు అయితే కనుక ఎటువంటిది లేదు, కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఈ రోజున కేసీఆర్ని దింపాలంటే కనుక కాంగ్రెస్కి మద్దతు తెలపాలి. ఈవిడ ఎలాగో గెలిచే అవకాశం లేదు కాబట్టి ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి ఆవిడ మద్దతు తెలిపి అక్కడ గెలిపించి ఇక్కడికి వచ్చారే తప్ప, ఆ కేడర్ని అందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి భద్రంగా అప్పచెప్పి వచ్చారే తప్ప ఎవరిని కూడా మోసం తీసుకురాలేదు. మొన్న కూడా షర్మిల గారు కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్లో ఎవరైతే కనుక షర్మిల గారి కోసం పనిచేశారో వాళ్ళందరికీ కూడా ప్యాకేజీలు ఇస్తాం, షర్మిల గారు మమ్మల్ని తెలంగాణలో అన్యాయం చేశారని చెప్పమన్నారని కొంతమంది ప్యాకేజీలు లొంగేవాళ్ళు ఉంటారు, ప్యాకేజీకి లొంగారు, కొంతమంది స్టేట్మెంట్లు ఇచ్చారు, కొంతమంది ఇప్పటికి కూడా షర్మిల గారితో అలాగే ఉన్నారు. ఈ రోజున అక్కడ వదిలేసి రావడం అనేది కనుక ఏం లేదు. ఈ రోజున గవర్నమెంట్ ఫామ్ చేయించింది, అక్కడ అందరినీ కూడా ఎవరైతే కనుక కేడర్ పనిచేశారో ఆ కేడర్ అందరిని కూడా రేవంత్ రెడ్డి గారికి అప్పచెప్పింది. ఈ రోజున ఇక్కడ సొంత అన్నపైన పోరాడడానికి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు షర్మిల గారి ప్రభావం కాంగ్రెస్కి ప్లస్ అవుతుంటారా, మైనస్ అవుతుంటారా? అంటే ఆంధ్రప్రదేశ్లో అంటే కాంగ్రెస్ పార్టీ నిన్నటి వరకు 0. నేను పార్టీ గురించి అయితే కనుక మాట్లాడుతున్నాను. కాంగ్రెస్ పార్టీని ఆనాడు తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజున లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదు. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పూర్వవైభవం వచ్చిందంటే, అంటే షర్మిల గారు ఈ రోజున నడుచుకుంటూ వెళ్తుంటే నేను దాదాపుగా ఆవిడతో 4 days తిరిగాను, రూట్ ఇన్ఛార్జ్ కూడా చేశాను ఒక రోజు. ఆవిడ నడుచుకుంటూ వెళ్తుంటే కనీసం ఇసుకేస్తే రాలంత జనం. అంటే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఉన్న క్యాడరు రాజన్న బిడ్డ అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఈ రోజున అటు వెళ్ళారు. అదే క్యాడర్ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పాలన విసిగిపోయి మొత్తం షర్మిల గారు కనుక ఈ రోజున రాగానే దాదాపుగా జనం ఎక్కడా కూడా మనం కనుచూపు మేర చూడనంత జనం ఈ రోజున వచ్చారంటే అది కేవలం షర్మిల గారిని నమ్మి వచ్చారు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ పూర్వవైపు వచ్చిందని మేము అనుకుంటాం. నాగేశ్వర గారు, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కొన్ని అనివార్య కారణాల వల్ల నాగార్జునకి సీట్ ఇవ్వకపోతే
నాగార్జున కాంగ్రెస్ పార్టీ కొనసాగుతాడా, మళ్ళీ పార్టీ మారుతాడా? అంటే ఈ రోజున నేను పార్టీలోకి అయితే కనుక సీటు కోసం రాలేదు. ఓకే. నాకు మొదటి నుంచి కూడా షర్మిల గారు అంటే అభిమానం, ఇప్పటి నుంచి కాదు. ఎందుకంటే ఆవిడ జగన్మోహన్ రెడ్డి ఒక అన్నగా నిలిచిపోతాడో లేదో తెలియదు, కానీ షర్మిల గారు అయితే కనుక ఒక చెల్లిగా చరిత్రలో నిలిచిపోదు. ఎందుకనంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలనుకున్నాడు, సీఎం అయ్యాడు. దానికోసం ఈ రోజున షర్మిల గారు బయటకు వచ్చి దాదాపుగా 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఎవరి కోసం? అన్న కోసం. ఏది? షర్మిల గారు ముఖ్యమంత్రి అవ్వడానికి కాదు, అన్నను ముఖ్యమంత్రి చేయడానికి. కానీ అన్న ఈ రోజున మొత్తం అంతా కూడా మర్చిపోయి మరి వాళ్ళ పర్సనల్స్ ఏమని, విభేదాలు ఏమని, షర్మిల గారికి మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు తెలిసి డిప్యూటీ సీఎం ఇవ్వచ్చు, రాజ్యసభ ఇవ్వచ్చు, ఏదన్నా ముఖ్య కీలక పదవి ఇవ్వచ్చు, ఏది లేకుండా పక్కన పెట్టారంటే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే షర్మిల గారు చేసిన పోరాటం అన్న కోసం చూస్తే అది చాలా అదే చరిత్రలో నిలిచిపోయే మాట షర్మిల గారు. అయితే మీరు అడిగిన మాట ఏంటంటే సీట్ అవ్వకపోతే వెళ్ళిపోతారా అని చెప్పి. ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో నేను ఫస్ట్ కప్పుకుంది కాంగ్రెస్ పార్టీ జెండానే. ఈరోజు కూడా వచ్చింది కాంగ్రెస్కి. కాంగ్రెస్లో నాయకులు అయిన వాళ్ళందరూ కూడా, మినిస్టర్లు అయిన వాళ్ళందరూ కూడా బయటికి పోయారు. కానీ నేను జస్ట్ ఒక యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చేశాను. మళ్ళీ ఈ రోజు వచ్చి కష్టపడుతున్నానంటే కేవలం షర్మిల గారి కోసమే వచ్చాను. ఓకే. పార్టీలో ఆవిడ మారితే మారిపోతారు. ఆవిడ మారితే మారిపోవడం అనేది అంటే చెప్తున్నాను, మారితే మారిపోవడం అనేది ఒకవేళ మారిపోవచ్చేమో. ఓకే. తెలియదు. ఇప్పుడు సీటు పోతే మాత్రం సీటుకి దానికి సంబంధం లేదు. ఓకే. షర్మిల గారు కనీసం అక్కడ అంటే అలా పోల్చకూడదు, కానీ ఏమీ తెలియని ఒక యుద్ధం నుంచో పెట్టినా దాన్ని గెలిపించరా బాబు అంటే కష్టపడతాం తప్ప, అంతేగాని నాకే సీటు కావాలి, నాకే మీరు ఇస్తానన్నారు, నేనే పోటీ చేయాలి అని చిన్నపిల్లలాగా మారం చేసే అధిష్టానం ఏం చెప్తే చేస్తారు, రెడీగా ఉన్నారు. సీట్ ఇచ్చినా షర్మిల గారు ఏం చెప్తే అది చేస్తాం. షర్మిల గారు ఏం చెప్తే చేస్తారు, రెడీగా ఉన్నారు. సీట్ ఇచ్చినా గెలిపించడానికి మేము కృషి చేస్తారు, సీట్ ఇవ్వకపోయినా ఎవరికి ఇస్తే వాళ్ళు గెలిపిస్తారు, కృషి చేస్తారు. అంతే. ఇది పక్కా. ఓకే. ఒకవేళ మీకు సీట్ ఇస్తే ఎలాంటి కార్యక్రమాలు చేయబోతారంటే, సీట్ ఇచ్చి గెలిస్తే మచిలీపట్నం అభివృద్ధికి ఎలాంటి హస్తం ఉంటుంది? అంటే మచిలీపట్నంలో ఉన్న మనకి ఎక్కువ సముద్రం ఉంది. ఆ సముద్రాన్ని పూర్తి చేస్తా, అక్కడికి ఇండస్ట్రీలు తీసుకొస్తా, ఐటీ పార్క్ తీసుకొస్తా, ఆ సముద్రం ల్యాండ్ అంతా కూడా పూర్తి చేసి పేద ప్రజలకి పెడతాం. ఇలాంటి డ్రామాలు అయితే నేను చేయను. ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు దాకా కూడా వచ్చిన నాయకులు అంటే నాని గారు నాకు తెలిసి ఇది 3వ ఎమ్మెల్యే. ఈ 3 సార్లు కూడా దాదాపుగా అడ్డం పెట్టుకుని వచ్చింది, పోర్టుని అడ్డం పెట్టుకుని వచ్చారు. నేను పోర్టు తీసుకొస్తా, పోర్టు తీసుకురాకపోతే సన్యాసం చేస్తా. ఎక్కువగా ప్రజలు కూడా అంటే మచిలీపట్నం ప్రజలు కూడా ఎక్కువగా మమేకం అయిపోయింది, దగ్గరికి అటాచ్మెంట్ అయిపోయింది, పోర్టుకి అటాచ్మెంట్ అయిపోయింది. అదే పోర్టుని ఎక్కడో పైన చందమామలా చూపిస్తూ మేము తీసుకొస్తాం అని ఇప్పుడు దాకా కూడా తెలిసి, నేనైతే కనుక అంత కళ్ళబొల్లి కబుర్లు చెప్పను, కానీ ఏదైనా కానీ ట్రాన్స్పరెంటెడ్గా ఉంటాను. అంటే ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మచిలీపట్నంలో ఉన్న ఇష్యూలు దాదాపుగా రోడ్డు మీద చాలామంది యాక్సిడెంట్లు చనిపోతారు. యాక్సిడెంట్లు అంటే రోడ్లు బాగాలేక కాదు, అంటే రోడ్లు బాగోలేదు ఈ ప్రభుత్వంలో. మచిలీపట్నంలో ఎక్కువ గేదెలు తిరగడం వల్ల, నైట్ పూట గేదెలు వాళ్ళ స్థలాల్లో కాకుండా రోడ్ల మీద ఉండడం వల్ల గేదెలు కానీ ఆవులు కానీ దాదాపు చాలామంది ప్రాణాలు పోయింది. అవైతే కనుక కట్టడి చేస్తానని చెప్తాను. 2 డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. ఈ రోజున ఖచ్చితంగా 1 గంట వర్షం పడితే కనుక డ్రైనేజ్లన్నీ మునిగిపోతే బయటికి చెత్త వచ్చేస్తుంది, దానివల్ల దోమలు వస్తాయి. ఇది ఒక ప్రాబ్లం ఎక్కువగా ఉంది. దీనివల్ల 3వ పాయింట్ ఏంటంటే నీరు కలుషితం ఎక్కువైపోతుంది. దానివల్ల మనకు అనారోగ్యాలు పోలే. మళ్ళీ మన కుటుంబంలో మనమే దాదాపు మళ్ళీ మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి కానీ ప్రైవేట్ ఆసుపత్రులకు కానీ ఎక్కువ రోగాలు బారిన పడుతుంది. ఇలాంటి సమస్యలు చూసుకుంటే ముందులో మనకు కావాల్సింది ఏంటంటే మనం బ్రతకడం కావాలి. పోర్టులు, ఐటీ పార్కులు అవన్నీ తర్వాత తీసుకురావచ్చు. ముందర మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం ఏదైనా చేయగలం. అందుకనే ఇవన్నీ కూడా ముందర వీటిపైన నేను ఖచ్చితంగా దృష్టి పెడతాను. నేను ఈ రోజున రోడ్డు అమ్మడ తిరిగినా కానీ రోడ్డు మీద ఒక పెచ్చోడు తిరుగుతుంటే ఆ పెచ్చోడు ఎందుకు తిరుగుతున్నాడు, అలా తిరగడానికి ఆయనకి ఏంటి కారణం, పాపం అతను ఎందుకు అలా అయిపోతాడు, లేదంటే కనుక ఈ గ్యాదలు ఇక్కడ ఎందుకు ఉన్నాయి. నేను ఎప్పుడు కూడా రోడ్డు మీద తిరిగిన ఊరికే జస్ట్ అలా తిరగడమే కాదు, ఇలాంటి సమస్యలన్నీ చిన్న చిన్న సమస్యలన్నీ
చూస్తూ ఉంటాను. అది కాకుండా ఎక్కువ దోమలు పెడతా ఎక్కువైపోయింది మచిలీపట్నం. మరి ఆ దోమల పైన నియంత్రణ చేస్తాం ఇంతవరకు లేదు. ఏదో 4 రోజులు పొగలేసారు, సిగరెట్ పొగలాగా 4 రోజులు తిప్పుకున్నారు, బిల్లు పెట్టుకున్నారు, అయిపోయింది. అంటే నేను అనేది ఏంటంటే నా మేనిఫెస్టో అనేది నేను రెడీ చేసుకుంటాను. కానీ నేను పెట్టే పథకాలన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే మచిలీపట్నంకి సంబంధించి ఒక మనిషి ఆరోగ్యంగా ఉండడానికి మాత్రమే చూస్తాం. ఒక మనిషి ఆరోగ్యం ఉన్న తర్వాత, మనం బ్రతికిన తర్వాత మనం ఏం చేయాలనేది తర్వాత ఆలోచిస్తాం. మీరు చెప్పిన పాయింట్లు ఏంటంటే దాదాపుగా 20 ఏళ్ళ నుంచి సుమారుగా యాజ్ ఎ మచిలీపట్నం వాసిగా నాకు తెలిసినప్పటి నుంచి కూడా డ్రైనేజ్ ప్రాబ్లం అనేది కానివ్వండి, ఈ రోడ్డు మీద పశువుల ప్రాబ్లం కానివ్వండి చాలా దారుణంగా ఉంది. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సరే దాన్ని టచ్ చేయలేకపోయినాయి. సుమారుగా 30 ఏళ్ళు దాటిన సుమారు 30 నుంచి 35 ఏళ్ళు ఉన్న కోన నాగార్జున ఎటువంటి రాజకీయ అనుభవం లేదు. ఎంత డేరుగా ఆ మాట చెప్తున్నారు. ఎందుకంటే బంధంలో ఉన్న చాలామంది అనుకునే వాదన ఏంటంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి మచిలీపట్నంలో పోటీ చేసిన, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు మచిలీపట్నంలో పోటీ చేసిన, సాక్షాత్తు పవన్ కళ్యాణ్ మచిలీపట్నంలో పోటీ చేసిన ఈ 2 సమస్యలు తీర్చడం వాళ్ళ వల్ల కాదు అనేది చాలామంది మచిలీపట్నం చాలామంది వాదన. బందర్కి పోటీ రావచ్చు, ఎయిర్పోర్ట్ రావచ్చు, ఇంకోటి రావచ్చు, కానీ ఈ 2 సమస్యలు పూర్తి చేయలేరు. అవి టచ్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్న వాదన అనిపిస్తుంది. ఏ ధైర్యంతో నాగార్జున నేను ఇది చేస్తాను ఖచ్చితంగా చెప్తున్నాడు? ఏ రాజకీయ చెప్పని మాట నాగార్జున ఏ ధైర్యం చెప్తున్నాడు? అంటే వీరనాని గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు తెలిసి మధ్యలో అడ్డొచ్చాను. ఇది చెయ్యాలంటే ఒక నాగార్జున వల్ల, ఒక ఇంకో వ్యక్తి వల్ల, ఆ ఎమ్మెల్యే వల్ల కాదు, అధిష్టానం కూడా సపోర్ట్ చేయాలి, ఆ ప్రభుత్వం కూడా సపోర్ట్ చేయాలి. అది ఏ ధైర్యం చెప్తున్నారు మీరు ఆ మాట? ఇప్పుడు మన మచిలీపట్నం పోర్టునే చూసుకుందామండి. ఆ మచిలీపట్నం పోర్ట్ అనేది 2 అంటే సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్ 2 నిధుల ఫండ్తో ఈ రోజున మచిలీపట్నం పోర్టు ప్రారంభమైంది. ఓకే, నాకు తెలిసి అది అవ్వదు. ఈ గవర్నమెంట్ గెలవడానికి ఏదో 4 గట్లేసి వేరే జనాలను మళ్ళీ విరోధం చేయడానికి చూపిస్తున్నారు అనుకోండి. అది పక్కన పెడితే ఒక 5,000 కోట్లు తీసుకొచ్చినప్పుడు మరి అదే నాని గారు, అదే కులరామరావు గారు, వీరిద్దరూ కూడా 5,000 కోట్లు తీసుకొచ్చి మచిలీపట్నం పెడుతున్నప్పుడు దాదాపుగా 20 ఏళ్లలో, అంటే మీ ఏజ్ అంతా తెలియదు, నేనే చూసుకుందాం, ఈ 30 ఏళ్లలో ఈ డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేయలేరు. ఒక 500 కోట్లు తీసుకొచ్చి, అంటే 30 ఏళ్ళ నుంచి 500 కోట్లు వీళ్ళు తేలేకపోయారా? ఏ నాయకుడు అన్నా ఉన్నామండి, ఏ ఎమ్మెల్యే అన్నా ఉన్నామండి. మరి ఎక్కడ ఉంది లోపం? ఎక్కడో లేదు, మన నాయకుల దగ్గరే ఉంది, మన దగ్గరే ఉంది. సమస్య తీరిపోతే ప్రజలు ఓట్లు వేయరని ఇదంటారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడు సూత్రం కూడా అదే. ఎందుకంటే ఈ రోజున మీకు సమస్య ఉంది అంటే ఈ రోజు నాయకులు కూడా ఎలా తయారంటే సమస్యను సృష్టించేది వాళ్ళే. మీ ముందు వెనకాల నుంచి భుజం తట్టి క్లియర్ చేయడానికి కూడా వచ్చేది వాళ్ళే. అక్కడ జనాలు మోసపోతున్నారు. ఎందుకంటే మొన్న నాకే ఒకటి జరిగింది, చిన్న కేసులో ఏదో లోపలికి వెళ్ళడం జరిగింది. అక్కడ జరిగిందే లేదు డబుల్ గేమ్. నా ముందేమో వాళ్ళే సమస్య సృష్టించారు, తర్వాత నేను ఉన్నానని చెప్పి ఫోన్లు చేశారు. అంతే. ఎందుకంటే ఈ రోజున జనాలని ఏ విధంగా వెర్రోళ్ళని సన్నాసం చేస్తున్నారంటే ఈ సూత్రం అనేది కనుక మచిలీపట్నంలో చాలా బాగుంది. ఓకే, నాగార్జున గారు, మీరైతే ఖచ్చితంగా కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే సీటు దక్కుద్దన్న ఆశతో అయితే ఉన్నారు. మీ కోరిక ఖచ్చితంగా నెరవేరాలని కోరుకుంటూ, అలాగే యువత మచిలీపట్నంలో అధికారంలో రావాలని మచిలీపట్నం ప్రజల తరపున కోరుకుంటూ, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పబ్లిక్ పోస్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ పోస్టర్.